Hi everyone. Hi everyone. Welcome back to Priya's Aspirants Classes. మన డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్స్ లో ఈ రోజు మన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ వచ్చేసరికి కర్ణాటక స్టేట్ నుంచి అండి. ఓకే, కర్ణాటక స్టేట్ రీసెంట్ గా లీప్ అనే ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడం జరిగింది. లీప్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసరికి లోకల్ ఎకానమీ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ అన్నమాట. దీన్ని కర్ణాటక స్టేట్ ఫస్ట్ టైం లాంచ్ చేశారు. ఓకే, ఈ ప్రోగ్రామ్ యొక్క ఏం వచ్చేసరికి ఏంటి అంటే, ఏదైతే మనకి బెంగళూరు సిటీలో ఉన్న టెక్నాలజీ ఉందో, ఓకే, ఎక్స్పాండింగ్ టెక్నాలజీ ఎకో సిస్టమ్ అంటే లోకల్ సిటీస్ లో, స్మాలర్ టౌన్స్ లో, ఓకే, స్మాలర్ సిటీస్ ని కూడా డెవలప్ చేయాలి, ఆ టెక్నాలజీని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పేసరికి మనకి ఈ లీప్ అనే ప్రోగ్రామ్ ని కర్ణాటక గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఓకే, ఈ లీప్ ప్రోగ్రామ్ యొక్క బడ్జెట్ వచ్చేసరికి నియర్లీ 1000 crore ఇనిషియేటివ్. ఓకే, 1000 crore ఇనిషియేటివ్ అన్నమాట టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయడానికి. ఓకే, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, ఓకే, స్మాలర్ టౌన్ లోకి బిల్డ్ చేయడానికి, మెంటర్షిప్ ని ప్రొవైడ్ చేయడానికి, ఏదైతే మనకి బెంగళూరు సిటీలో ఉన్న హైయెస్ట్ మార్కెట్ యాక్సెస్ అనేది ఉంటుందో దాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ లీప్ అనే ప్రోగ్రామ్ ని తీసుకురావడం జరిగింది అనమాట. ఓకే, లీప్ అనే ప్రోగ్రామ్ నియర్లీ ఎన్ని ఇయర్స్ ప్లాన్ అంటే పర్టికులర్ గా ఎన్ని ఇయర్స్ టైం పెట్టుకొని టార్గెట్ పెట్టుకున్నారు అంటే, ఇది 5 years ప్లాన్ అన్నమాట. ఇప్పుడు 2025 నుంచి స్టార్ట్ అవుతుందండి. 5 years ప్లాన్ అండి. ఈ 5 years లో మనకి లీప్ అనే ప్రోగ్రామ్ ద్వారా బెంగళూరు సిటీలో ఉన్న టెక్నాలజీని, ఎకో సిస్టమ్ ని స్మాలర్ టౌన్స్ లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అనేది తీసుకున్నారనమాట. ఓకే, ఇప్పుడు కర్ణాటక స్టేట్లో ఈ లీప్ అనే ప్రోగ్రామ్ ద్వారా మెయిన్లీగా మంగళూరు అనే ప్లేస్ నుంచి మనకి టార్గెట్ పెట్టడం, ఫోకస్ పెట్టడం జరిగిందనమాట. ఓకే, మంగళూరులో నియర్లీ 3.5 acres ఆఫ్ ల్యాండ్ లో మనకి టెక్నాలజీ పార్క్ ని తీసుకురాబోతున్నారు. ఓకే, ఆ 3.5 acres లో 3.5 lakh square feet ప్లేస్ లో మనకి 3500 ప్రొఫెషనల్స్ ని తీసుకొని అక్కడ మనకి టెక్నాలజీ పార్క్ ని తీసుకురాబోతున్నారు. అక్కడ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు మంగళూరుకి. ఓకే, ఏదైతే బెంగళూరు సిటీకి ఉన్న జీడిపి రేషియో అనేది హైయెస్ట్ గా ఉందో ఆ రేషియోని టార్గెట్ చేస్తూ మంగళూరు సిటీ కూడా ఆ రేషియో అనేది సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ ని తీసుకున్నారనమాట. ఓకే, కర్ణాటక స్టేట్ గురించి మాట్లాడుకుంటే బెంగళూరు క్యారింగ్ మేజర్లీ 40% ఆఫ్ జీడిపిని మనకి బెంగళూరు మాత్రమే క్యారీ చేస్తుందండి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి మంగళూరు అన్నమాట. నియర్లీ 5.4% మంగళూరు క్యారీ చేస్తుంది అనమాట. ఓకే, ఇది ఈరోజు మనం మాట్లాడుకున్న కర్ణాటక స్టేట్ యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రియాస్ ఆస్పిరెంట్స్ క్లాసెస్.